హరిహర వీరమల్లో కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం. ఆ ప్రీమియర్స్ మరియు బెనిఫిట్ చూసుకున్నట్లయితే 12 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ తర్వాత మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే డే 1 12 కోట్లు, సీడెడ్ అంటే చిల్లర కలెక్షన్ చూసుకున్నట్లయితే 5 కోట్లు, యూఎస్ఏలో చూసుకున్నట్లయితే 4 కోట్లు, ఈస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే 3 కోట్లు, వెస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే 2 కోట్లు, కృష్ణాలో చూసుకున్నట్లయితే 2 కోట్లు, నెల్లూరులో చూసుకున్నట్లయితే ₹1 కోటి, గుంటూరులో చూసుకున్నట్లయితే 3,50,00,000 ఓవరాల్గా డే 1 36 కోట్లు అయితే వసూలు చేసింది. అంతకుముందు ఆ 12 కోట్లు కలుపుకుంటే ఇప్పటిదాకా సినిమా అయితే 42 కోట్లు, అటు ఇటుగా 50 కోట్లు గ్రాస్, అంటే బ్రేక్ ఈవెన్కి కొద్దిగా దగ్గరలో ఉందన్నమాట. డే 1 సినిమా ప్రీమియర్స్తో కలిపి 25 కోట్లు వసూలు చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. ఇది మాటలు కాదు, ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే అనమాట. వేరే అదర్ స్టేట్స్లో అయినా అదర్ లాంగ్వేజ్లో అయినా సినిమా మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. యూఎస్ఏలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ నుండి కూడా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి అనేటటువంటి ఫీలింగ్. హిందీలో కావాలని చెప్పి చాలా మంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. హిందీలో అంతలో పట్టించుకోవట్లేదు. దీనివల్ల కూడా కొద్దిగా తక్కువ కలెక్షన్స్ అనమాట. బ్రేక్ ఈవెన్ చూసుకున్నట్లయితే 127 కోట్ల నెట్ కలెక్షన్స్, అంటే 250 కోట్లు వసూలు చేస్తే సినిమా హిట్గా అయితే పరిగణించవచ్చు. చూద్దాం ఏమైతే అనేటటువంటి ఫుల్ వీడియో ఆల్రెడీ